హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి రేయి పొట్టు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ప్రాసెస్కి టైం పడుతుందండి. కానీ ఖచ్చితంగా టైం తీసుకుని మాత్రం కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అలాగే చాలా ఈజీగా ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా రేయి పట్టునైతే శుభ్రంగా కడుక్కోవాలండి. ఇందులో చాలా డస్ట్ అయితే ఉంటుందండి. చిన్న చిన్న చేపలు అవి కూడా ఉంటాయి. శుభ్రంగా కడుక్కోండి. వీలైనంత ఎక్కువ సార్లు అయితే కడుక్కోవాలండి. నీళ్ళు అనేవి తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. అలాగే వేయిల్లో ఎలాంటి డస్ట్ లేకుండా చూసుకోండి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపించినట్టు చూసారా, వాటర్ అనేది తెల్లగా వస్తుంది. అలా వచ్చేంత వరకు కడుక్కోవాలండి. అలాగే వాటర్ని అయితే సెపరేట్ చేసేసుకోండి. వాటర్ని మొత్తం పిండేసుకోవాలి. పిండేసుకొని కావాలి అంటే అప్పటికప్పుడు వండుకోండి, లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వండుకోవచ్చండి. దీనికి కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 3 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 1 స్పూన్ గసగసాలను కూడా వేసుకోండి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ ముక్కలను కూడా వేసేయండి. కావాలంటే పొడి ఎక్కువ చేసుకొని పక్కన పెట్టుకోండి, లేదు అంటే కలిపి మిక్సీ పట్టేయండి. దీనిని కొంచెం వాటర్ వేసుకోండి కావాలి అంటే, లేదంటే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా రేపటిని మనం వండే ముందు తీసుకొని వాటర్ లేకుండా పూర్తిగా పిండేసుకోవాలండి. దీనిని మనం ఏ గిన్నెలో వండాలనుకున్నామో దాంట్లో అయితే పెట్టేసుకోండి. ఇందులో ఎటువంటి ఆయిల్ వేసుకోకండి. ఆయిల్ లేకుండానే ఈ చిన్ని రేయి పొట్టునైతే బాగా వేపుకోవాలండి. డ్రై అయ్యేంత వరకు వేపితే సరిపోతుంది. అలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు వేపుకోకండి. ఇవి బాగా వేగాక కొంచెం క్రిస్పీగా అవుతాయండి. అలాంటప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుని దీనిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. అలానే బాగా కాకుండా కొంచెం మెత్తగా అయ్యేలా చూసుకోండి. అదే గిన్నెలో ఆయిల్ వేసుకోండి, లేదంటే వేరొక గిన్నెనైతే పెట్టుకోండి. ఇందులో కొంచెం పోపునైతే వేసుకోవాలి. 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇందులో స్పైసీ ఎక్కువ ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. కారంగా తింటేనే బాగుంటుందండి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్న రేయి పట్టునైతే మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఏదో ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి. కారం ఖచ్చితంగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలాగే సాల్ట్ని కూడా వేసుకోండి. సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఎక్కువైతే కష్టం కాబట్టి సాల్ట్ని అయితే చూసుకుని వేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని అయితే 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. కావాలి అంటే 1.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసేసి మొత్తం కలిపేసుకోండి. ఆనియన్స్ అనేవి బాగా మగ్గాక మిక్సీ పట్టిన రేయి పట్టునైతే వేసేసుకోండి. మనకి ఏమన్నా కావాలి అంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నా బాగోవు. ఇవి బాగా వేగాలండి. అలాగే ఇందులో ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. అంతేనండి, రేయి పొట్టు కర్రీ చాలా ఈజీ అండ్ టేస్టీ. ఖచ్చితంగా ట్రై చేయండి.